హలో గైస్, యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే నాకైతే ఈ పెయిడ్ ప్రమోషన్ కనిపించింది. 149కే డ్రెస్సెస్ అనడంతో ఇక వెంటనే నేనైతే ఆ సైట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత టెక్ అరోజ్ అంటూ ఒక పేజ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇందులో కూడా చాలా తక్కువ కాస్ట్ ఉన్న డ్రెస్సెస్ అయితే కనిపించాయి. కొన్ని వాటికి క్యాష్ ఆన్ డెలివరీ అనే ఆప్షన్ కూడా చూపిస్తూ హైలైట్ చేస్తూ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా సేమ్ ఒకే రేంజ్లో ఉన్నవి. 149 రూపీస్. డ్రెస్సెస్ చూస్తుంటే చాలా బాగున్నాయి కదా. కానీ ఈ డ్రెస్సెస్ని మీరు ఆర్డర్ పెట్టే ముందు వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వెబ్సైట్లో మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది నేను ప్రూఫ్తో సహా చూపిస్తాను. అండ్ ఇవి నేను చూపిస్తున్నవన్నీ కూడా టాప్ సెల్లింగ్లో ఉన్నాయి. 149, 199 ఇవన్నీ కూడా టాప్ సెల్లింగ్లో ఉన్న డ్రెస్సెస్. ఇక్కడ ఫస్ట్ మనం ఈ మధ్య చాలామంది ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు కదా. ఆన్లైన్ షాపింగ్ చేసే ముందు ఫస్ట్ మీకు ఇలాంటి వెబ్సైట్స్ కనిపిస్తే వెంటనే వాటిని ఆ లింక్ అనేది కాపీ చేసి స్కామ్ అడ్వైజర్ అనే వెబ్సైట్లో అనేది సెర్చ్ చేయండి. అప్పుడు అందులో మీకు ఈ వెబ్సైట్ జెన్యూనా కాదా అనేది తెలిసిపోతుంది. అలాగే ఈ వెబ్సైట్ గురించి రివ్యూస్ ఉన్నాయి చాలాగా. సో ఆ రివ్యూస్ చూస్తే మీకు అసలు ఇలాంటి వెబ్సైట్ జెన్యూనా ఫేకా అనేది కూడా తెలుస్తుంది. ఆ కింద రివ్యూస్ ఉంటాయి, ఏ వెబ్సైట్కైనా రివ్యూస్ ఉంటాయి. సో ఆ రివ్యూస్ చూస్తే మీకు తెలిసిపోయింది. వీటిని క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ మీద కిందకి వెళ్తే తెలిసిపోయింది. అదేంటి ఇందాక 149, 199 ఉన్నాయి కదా, ఇప్పుడు ఏంటి ఈ డ్రెస్సెస్ ఇంత కాస్ట్లో ఉన్నాయి అని అనుకుంటున్నారా? ఫస్ట్ వాళ్ళు మనకి గాలం వేసేదే 149, 199 రూపీస్తో గాలం వేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇంత హై రేంజ్లో ఉన్న కాస్ట్లో ఉన్న డ్రెస్సెస్ అయితే చూపిస్తారు. ఈ డ్రెస్సెస్, ఈ శారీస్ అనేవి నేను చాలా వెబ్సైట్స్ రివ్యూ చేశాను కాబట్టి ఒకే వెబ్సైట్లో సేమ్ ఆ డ్రెస్సెస్ ఇటు, ఈ డ్రెస్సెస్ అటు, ఈ శారీస్ అటు ఇటు, క్యాటలాగ్ని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అటు ఇటు రివర్స్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందన్నమాట. ఇదైతే ఈ వెబ్సైట్లో కనుక అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఎవరైతే డ్రెస్సెస్ కొనుక్కుంటారో వాళ్ళకైతే అది 149 చూసారు కదా, అవైతే అసలు రావట్లేదు. కొంచెం ఎక్కువ రేంజ్లో కాస్ట్ పెట్టిన వాళ్ళకి మాత్రం చాలా లో అండ్ చీప్ క్వాలిటీ ఉంటాయి కదా, కొంచెం పాతబడిన అలాంటి డ్రెస్సెస్ అయితే రిటర్న్ వస్తున్నాయంట. మళ్ళీ వాటిని రిటర్న్ పెట్టడానికి రీఫండ్ పాలసీలో వాళ్ళు ఇచ్చిన మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ ఏమీ పని చేయట్లేదు. సో ఇలాంటి రివ్యూస్ అయితే ఈ వెబ్సైట్స్ మీద ఉన్నాయి. తక్కువ డ్రెస్సెస్ వస్తున్నాయి కదా అని చెప్పి తక్కువ కాస్ట్లో మీరైతే కనుక ఇలాంటి వాటిలో అస్సలు అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయొద్దు. బెటర్ ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ కంటే మీరు డైరెక్ట్గా చూసి తీసుకోవడమే చాలా బెటర్. ఎందుకంటే ఈ రోజుల్లో ఆన్లైన్ షాపింగ్కి ఎక్కువ మంది అలవాటు పడిపోయారు కాబట్టి చాలామంది ఫేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇక్కడ చూడండి, వీళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. వాళ్ళకి సంబంధించిన ఒక మెయిల్ ఐడి, ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా. ఇక్కడ ఈ ఫోన్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. సేమ్ అదే ఫోన్ నెంబర్ని యూజ్ చేసి మిగతా చాలా వెబ్సైట్స్ కూడా అదే నెంబర్ ఇచ్చారు. అంటే అప్పుడు మీరు అర్థం చేసుకొని ఒకటే వెబ్సైట్ మీద రకరకాల పేర్లతో ఒకే ఫోన్ నెంబర్తో మేనేజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇది ఫేక్ వెబ్సైటా జెన్యూన్ వెబ్సైటా మీకే అర్థమైపోతుంది అనమాట. సో వీళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ రీఫండ్ పాలసీ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. ఇది స్టార్ట్ చేసి కూడా జస్ట్ ఒక 6 months కూడా అవ్వట్లేదు. ఇదిగోండి ఈ కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, 7984158999. సేమ్ ఇదే నెంబరు వేరే మెయిల్ ఐడికి కూడా ఇచ్చారు చూడండి, వేరే వెబ్సైట్కి ఇచ్చారనమాట. ఇదిగోండి హెచ్ఫస్ట్కి కూడా ఇదే ఫోన్ నెంబర్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఒకే వెబ్సైట్ నేమ్స్ డిఫరెన్స్ కానీ ఫోన్ నెంబర్స్ మాత్రం ఒకటే యూజ్ చేస్తున్నారు. దీన్ని బట్టి మీరు ఇది ఫేక్ వెబ్సైట్స్, వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం చేసుకోండి. ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైనా సరే ఒక వెబ్సైట్లో కాకపోయినా ఏదో ఒక వెబ్సైట్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తారు. ఆ అమౌంట్ కూడా వాళ్ళు లాస్ అవ్వకూడదు అనేది నా ఛానల్ యొక్క మెయిన్ థీమ్ అనమాట. ఇలాంటి ఫేక్ వెబ్సైట్స్లో చాలామంది మోసపోతున్నారు, కానీ బయటికి చెప్పలేక చాలామంది బాధపడుతున్నారు. ఎవరికైనా లాస్ వస్తే చెప్పలేరు కానీ ప్రాఫిట్ వస్తే చెప్పుకోగలరు. సో అదన్నమాట. ఇలాంటి వెబ్సైట్స్ జోలికి మీరు వెళ్ళకండి. ఎందుకంటే ఇవి ఫేక్ వెబ్సైట్. వాళ్ళకి కొంచెం లంసమ్ అమౌంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వెబ్సైట్ పేరు తీసేసి వేరే పేరు పెట్టి అవే ప్రొడక్ట్స్ అలాగే ఉంచుతున్నారనమాట. ఇది ఈ వెబ్సైట్ రివ్యూ అయితే. సో ఎవరు ఇన్వెస్ట్ చేయొద్దు. ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.